బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు సెక్యూరిటీ పెంచారు. మాజీ సీఎంగా మారిన తర్వాత గవర్నమెంట్ భద్రత తగ్గింది. దీనికి తోడు వరుసగా జిల్లాల టూర్ కు కేసీఆర్ వెళ్తుండటంతో పర్యటనలో భద్రత పెంచాలని నిర్ణయించింది పార్టీ. దీంతో స్పెషల్ గా బౌన్సర్లను ఏర్పాటు చేసింది. అయితే సమీక్షలో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కు పూర్తిగా బౌన్సర్లు దర్శనమిచ్చారు. బౌన్సర్లు కేసీఆర్ కు భద్రతగా ఉన్నారు. అయితే ఐడీ కార్డులు ఉన్న వారికే సమీక్ష సమావేశానికి అనుమతిచ్చారు. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన తర్వాతనే రివ్యూ మీటింగ్ కి అనుమతించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా కేసీఆర్ కాసేపటికి తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. ఆయన ప్రతిపక్ష నేతగా మొదటిసారిగా అంటే ఈ మధ్యలో 1-2 సార్లు వచ్చినప్పుడు కూడా ఇంతమందితో పార్టీ ముఖ్య నేతలతో సిట్టింగ్ ఎంపీలతో కానీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు ఇట్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం మాత్రం చాలా నెలల తర్వాత ఇది మొదటిసారి. అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఎందుకంటే అడపదడప మొన్న మీటింగ్లో బౌన్సర్స్ కనిపించారు. కానీ ఈసారి బౌన్సర్స్ డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా వాళ్ళు అడ్డుతలడం, కార్యకర్తలు ఎవరు దరిదాపులు కూడా రానియకుండా ఉండడం అనేది వాళ్ళ స్పెషాలిటీ. ఈ మధ్యకాల సెలబ్రిటీలందరికీ కూడా ఇదే బౌన్సర్స్ మనం వాడుతున్నటువంటి సందర్భం చూసాం. బట్ కేసీఆర్కు మొదటిసారిగా ఈ మధ్యకాలంలో కరీంనగర్ కానీ నల్లగొండ నిన్న మీటింగ్లో కూడా చేవెళ్ల మీటింగ్ కాడ కూడా కనిపించినటువంటి దృశ్యం కనిపించింది. అయితే ఇప్పుడు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు సందర్భం కూడా పెద్ద ఎత్తున 10 నుంచి 12 మంది బౌన్సర్స్ ఎవరు కూడా దరిదాపులో ముఖ్య నేతలు కూడా దరిదాపు రానియకుండా బౌన్సర్స్ ని పెట్టడం జరిగింది. ఈ బౌన్సర్స్ ఎవరు కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడం అన్న వీళ్ళ విధిగా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఉన్న టైంలో ఆల్రెడీ ఆయనకు అప్పుడు జెడ్ కేటగిరీ పైనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కారణం ఏంటంటే ఆయన ఒక పక్క కాలు బాగాలేకపోవడం, తొట్టెమిక ఇవ్వడం, హాస్పిటల్లో పడడం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే మళ్ళీ గనక ఇబ్బంది అయితే మళ్ళీ ఈ ఇబ్బందికి ఏర్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ప్రతిపక్ష లీడర్గా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత సెక్యూరిటీని అమాంతంగా సగానికి సగం తగ్గించినటువంటి నేపథ్యంలో అదనంగా సెక్యూరిటీ పెట్టుకోవాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకని ఇప్పుడు అదనంగా 10 నుంచి 12 మంది దాకా బౌన్సర్స్ మనకు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయినా కూడా ఆయనకు కాపలాగా ఉంటారు. అటు ఇంటి దగ్గర నందినగర్ కానీ అటు ఫామ్ హౌస్కి వెళ్ళినా, ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కాపలా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా దరిదాపు దగ్గర రానియకుండా వాళ్ళు చూసుకుంటారు. అయితే రీసెంట్గా మనం చూసాం నల్లగొండ మీటింగ్ పోయినప్పుడు కూడా అక్కడ చాలా డిస్టర్బ్ అయినటువంటి సందర్భం కూడా కేసీఆర్కు చేదనం ఏర్పడింది. అక్కడ చాలా మంది ఒకేసారిగా గుమ్మడంతో ఆయన బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆయనకు కాలు బాగాలేకపోవడం, అదేవిధంగా చాలా ఇబ్బంది పడిన నేపథ్యంలో ఇమ్మీడియట్లీ అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ మీటింగ్ పోయినా, ఏ బస్సు యాత్ర చేపట్టినా కూడా మున్ముందు చేసేటువంటి యాత్రలో కూడా ఖచ్చితంగా వాళ్ళ సహాయం తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకనే ఒక ఏజెన్సీకి ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని చూసినట్టు, అందుకనే ప్రత్యేకించి బౌన్సర్స్ ని దీంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆ సెక్యూరిటీని అయితే అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సెక్యూరిటీ ఉండడంతో పాటు అదనంగా ఈ బౌన్సర్స్ ప్రైవేటు సెక్యూరిటీ అనేది ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంబటి ఫాలో అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ విషయం పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇక్కడ చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎవరైతే 17 మంది లోక్సభ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బీఫామ్ ఇచ్చే కార్యక్రమం కాసేపట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం కేసీఆర్ చేస్తున్నారు. ఈ 17 లోక్సభ స్థానాల్లో గతంలో 9 గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈ 9కి తగ్గకుండా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా 1-2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పదే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా అఫిడవిట్ విషయంలో కూడా వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. అదే విషయంలో వీళ్ళందరూ కూడా ఎంపీ క్యాండిడేట్లకు 95 లక్షల రూపాయలు కూడా చెక్కుని కాసేపట్టు వాళ్ళకి అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక
ఇక ప్రత్యేకించి బస్సు యాత్ర గురించి మాట్లాడుకోవాలి. బస్సు యాత్రలో కూడా ఇంతకుముందు మనం చెప్పినటువంటి పద్ధతిలోనే వాళ్ళందరూ కూడా అదనపు సెక్యూరిటీ కావచ్చు, బౌన్సర్స్ కూడా ఈ యాత్రలో అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. బస్సు రూటు యాత్ర కూడా ఇప్పుడు కాసేపట్లో డిసైడ్ అవుతుంది. అది నార్త్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేయాలా, సౌత్ తెలంగాణ నుంచి మొత్తం తిరగాలి అనేది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 119లో దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాలు చుట్టూ తిరిగేలా కేసీఆర్కి అయితే రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తున్నారు. బస్సు యాత్రను చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహాయించి ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ని డిసైడ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైనా ఎస్ నరేందర్, అంటే ముందెప్పుడు లేని విధంగా ఇప్పుడు బౌన్సర్స్ ని సెక్యూరిటీ కోసం పెట్టుకోవడానికి ఎలా చూడాలంటే ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఆయన ఉద్యమ సమయంలో ఇంతమంది లేకుండే. ఎందుకంటే 2014 కంటే ముందు ఇంతమంది క్రౌడ్ లేకుండే. కేవలం అభిమానులు, చాలా దగ్గరెస్ట్ ఉద్యమ నేతలు మాత్రమే వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే హోదా ఒకటి ఉంది. ఎందుకంటే తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన ఫాలోవర్స్ వాళ్ళు తగ్గలేదు. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడిగా కాబట్టి ఇప్పటికి కూడా తెలంగాణ భవన్కు నిత్యం వందలాది మంది వస్తుంటారు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇప్పటికీ వస్తున్నటువంటి సందర్భం. కనుక ఎమ్మెల్యేలు కూడా 39 మంది మొన్న రీసెంట్గా గెలవడం జరిగింది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు మొన్నటిదాకా వాళ్ళు 9 మంది ఉన్నారు. చైర్మన్లు కావచ్చు, లేదంటే జిల్లా పరిషత్ సంబంధించినటువంటి కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళ సంఖ్య నేపథ్యంలో ఆయనకు ఆదరణ అనేది తగ్గలేదు. కనుక పెద్ద ఎత్తున లీడర్లు వచ్చి కలుస్తున్నారు కాబట్టి ఎవరికి ఆటంకం కలగకుండా వాళ్ళ అనుక్షణం ఆయన కాపాడుకోవడం. ఎందుకంటే ఇదే లీడర్ల ముసుగులో మరొకరు వచ్చి థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యం కూడా పార్టీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. కనుక కేటీఆర్ ఈ మధ్యకాలంలో రివ్యూ కూడా చేశారు. ఖచ్చితంగా కేసీఆర్ భద్రత పెంచాల్సిన అవసరం ఉందని కూడా అధికార పార్టీకి సూచించినప్పటికీ కూడా అమాంతంగా తగ్గించడం అనేది సెక్యూరిటీని కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకనే గవర్నమెంట్ నమ్ముకుంటే కుదరదు. కనుక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుక్షణం ఆయన కాపాడుకుంటూ ఉండడం, అదేవిధంగా ఆయనకు ఎక్కడ పోయినా కూడా దగ్గర రానియకుండా చూసుకోవడం. ఒక పక్క హెల్త్ బాగాలేదు, వయసు రీత్యా ఇబ్బంది సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కూడా కొంత థ్రెట్ ఉన్నది అన్నటువంటి ఉద్దేశం కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది కాబట్టి ఆయనకు అదనంగా బౌన్సర్స్ని ఏర్పాటు చేయడం అనేది వీట ప్రత్యేకించి చెప్పుకోవాలి. రేనా ఎస్ నరేందర్, అంటే ఐడి కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే సమావేశానికి అనుమతి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు. సో దీనిపై వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఎస్, ఎందుకంటే దాదాపు 400 నుంచి 450 మందికి ఈ తెలంగాణ భవన్లో ప్రధాన హాల్కు ఎంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ ఇట్లా చాలామంది వస్తే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ హాల్ సరిపోదు, పెద్ద గ్రౌండే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా ఇది చాలా కీలకమైనటువంటి మీటింగ్. ఇది లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయన రూట్ మ్యాప్ చేయడం కానీ, బీఫామ్ అందజేయడం కానీ, చెక్కులు అందజేయడం కావచ్చు, అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత రీత్యా వాళ్ళకు దిశానిర్దేశం కేసీఆర్ మాట్లాడడం కావచ్చు, ఇట్లాంటి చాలా కీలకమైనటువంటి సమయంలో అత్యధిక మందికి అవకాశం ఇస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కేవలం 400 లోపు మందికే, దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా కొంతమందికి మాత్రమే, సిటీలో ఉన్న కార్పొరేటర్లకు మాత్రమే అవకాశం కల్పించారు. అందుకనే ఇక్కడ అనవసరంగా వేరే వాళ్ళు కనుక వస్తే ఇబ్బంది అవుతుందని సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆడ దాంట్లో రాయడం జరిగింది క్లియర్గా కూడా. బయట డైరీలో రాసిన తర్వాతనే లోపలికి ఎంట్రీ అవకాశం, లేదంటే బౌన్సర్ ద్వారా వాళ్ళని బయటికి పంపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా అదనపు సెక్యూరిటీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఓన్గా నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. అందుకనే బౌన్సర్స్ని ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ సెక్యూరిటీ కేవలం నామమాత్రంగానే ఉన్నది. ఎందుకంటే కేసీఆర్కి అంత థ్రెట్ లేదని కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే అదనంగా బౌన్సర్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.